మరి ఇంకో మెథడ్ చెప్పాను కదా నేను, కొంచెం అంత ఆయిల్ వేసేసేయండి. మనం మామూలుగా ఆమ్లెట్ ఎలా వేసుకుంటాము, ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఏం చేస్తాము, ఆమ్లెట్ కుక్ అయినాక తీసేసి కట్ చేసేసి మనం బ్రెడ్ మీద స్లైసెస్ లాగా పెట్టి కవర్ చేసిస్తాం. సో అలా కూడా చేయొచ్చు. లేదంటే ఫస్ట్ మన మిక్చర్ని వేసేసి ఆ తర్వాత బ్రెడ్ని దాని మీద వేసి స్లోగా కుక్ చేసుకోవచ్చు. సో 2 విధాలుగా మీరు ట్రై చేయొచ్చు. మిగతా మిక్చర్ ఇందులో నేను ఈరోజు కూరగాయలు మాత్రమే వేశాను. మీరు కావాలంటే పన్నీరు, చీజు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్ప్రెడ్ చేసేద్దాం. ఇది కూడా మంచి రంగు వచ్చేంత వరకు 2 వైపులా కుక్ చేద్దాం. ఒక వైపు అయితే కుక్ అయిపోయింది, ఇంకో వైపు కూడా మనం టర్న్ చేసుకుందాం మెల్లిగా. చూడండి, అచ్చు ఆమ్లెట్ లాగా ఎంత చక్కగా ఉందో. సైడ్స్ కరకరలాడుతూ, మధ్యలో కొంచెం సాఫ్ట్, ఇంకో వైపుకి కొంచెం నూనె. ఇది కూడా ఇంకో వైపు కాలిన తర్వాత అప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోవటమే. ప్లేటింగ్ చేసుకోవటానికి ఇక్కడ ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంది. ఈ బ్రెడ్ స్లైస్ని నేను 2 హాఫ్స్గా కట్ చేస్తాను. షేప్స్లో కట్ చేయొచ్చు. నేను ట్రయాంగిల్లో కట్ చేశాను. దీని మీద మనం టమాటో కెచప్, పిల్లలకి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా, సో కొంచెం టమాటో కెచప్, ఇంకా గ్రీన్ చట్నీ ఇవన్నీ కూడా మీరు వేసుకున్నా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడే కట్ చేసేద్దాం. 2 భాగాలుగా కట్ చేసేసాను. ఇది ఒక ప్లేట్లోకి తీసేసి అప్పుడు చిన్న ముక్కగా కట్ చేసి దీని మీద పెట్టేసి మళ్ళీ ఇంకొక స్లైస్ని కూడా క్లోజ్ చేస్తే అంతే, సింపుల్. వేడిగా సింపుల్గా మీకు నచ్చిన స్టైల్లో పెట్టేసేయండి. తర్వాత ఇంకొక స్లైస్ కవర్ చేసేయండి. ఈ ఎడ్జెస్ కావాలంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్లో పెట్టేటప్పుడు చూస్తే ఎలా ఉంది, ఆమ్లెట్ మధ్యలో పెట్టినట్టే ఉంది కదా. బయట క్రిస్పీగా, లోపల కాస్త సాఫ్ట్గా, అన్ని వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది బేసనా లేదా గుడ్డ ఏ మాత్రాన తెలియట్లేదు. ఇంకొకటి కూడా ఇలాగే ట్రయాంగిల్గా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మంచి ట్రయాంగిల్స్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను.